ప్రెసిడెంట్లందరికీ నమస్కారం, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కవిత గారు మన ప్రాంతానికి రావడం, మన చర్చకి రావడం ఆనందదాయక. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. అదేవిధంగా యావత్ తెలంగాణలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అది నా మెదక్ పట్టణంలో మరి ఇంత పెద్దకు మహాదేవాలయం ఉండడం మనందరి అదృష్టం. మరి ఇక్కడ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని యేసుప్రభువు మనస్ఫూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతూ ఉంటే, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఆ ఫలాలన్నింటినీ కూడా ప్రజలకు అందకుండా ఎటువంటి గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించకుండా ప్రజలకు మరి ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, నీళ్ళను అందించడంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, మరి ఎటువంటిదైనా సరే ప్రజలకు అందకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు ఫలాలు చేరకుండా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తున్నాయి ఈ ప్రభుత్వం. మరి తప్పకుండా రాబోయే కాలంలో గుణపాఠం నేర్చుకుందని ప్రజలందరూ కూడా రేపు తప్పకుండా గుణపాఠం నేర్పిస్తుందని తెలియజేస్తూ, మరి ఇటువంటి సమస్యలకు అందుతుంది కాబట్టి మరి ఈ రోజు మన దగ్గరికి వచ్చిన గౌరవ భర్త గారిని మరి ఈ సమస్యల గురించి స్పందించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.